కాకినాడ ప్రభుత్వాసుపత్రి సమీపంలో గల మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం వద్ద 200వ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తదితరుల ముఖ్య అతిథులుగా హాజరై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలన, బడుగు బలహీన వర్గాల ఉన్నతి, మహిళాభ్యుదయం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి అపారమని కొనియాడారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు ఆద్యుడు జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. Jyotiba Phule garu was the father of social equality. He started the social movement which has ignited spirits, and we should always follow the path that he has given to us. Thank you. ఈరోజు మన కాకినాడ నగరంలో ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఇప్పుడే జేసీ గారు, హర్మ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, పెద్ద ఎత్తున అదేవిధంగా మన కమిషనర్ గారు, పెద్ద ఎత్తున బీసీ నాయకులు, అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి గాంధీ జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాయి. ఎందుకంటే భావితరాలు భవిష్యత్తుకి పునాదులు వేసిన వ్యక్తులండి ఈయన. అందుకే భావితరాలు తెలియడం కోసం ఈ పుట్టినరోజు కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. నెక్స్ట్ జనరేషన్ తెలియాలని ఆలోచన. 199 సంవత్సరాలు అయినా మర్చిపోలేదండి ఆయన్ని ఈరోజు. ఎందుకంటే గొప్ప వ్యక్తి ఆయనండి. ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు తొలగాలన్న ఆలోచనతో, అందరూ సమానంగా బతకాలన్న ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేస్తుంది. అంబేద్కర్ గారు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తి. నిన్ననే అంబేద్కర్ గారు పుట్టినరోజు చేసుకున్నారు. ఈ నెలలోనండి గొప్ప మహానుభావులు పుట్టిన నెలండి. జ్యోతిరావు పూలే గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, బాబు జగజీవన్ రావు కానీ అందరూ. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున ఆయనండి అసమానతలు తొలగాలి, ఈ దేశంలో అందరూ సమానంగా బతకాలి అన్న ఆలోచన కాకుండా స్త్రీలకి విద్యావంతులు చేయాలని చెప్పి మహిళల్ని, తన భార్యనే విద్య నేర్పించి ఒక టీచర్గా మొట్టమొదటి మహిళలు స్కూల్ పెట్టిన వ్యక్తి అండి. ఈరోజు ఈ దేశంలో మహిళలందరూ కూడా చదువుకోవడానికి చైతన్యంతో ముందుకు రావడానికి కారణం వాళ్ళ భార్యని ఏదైతే జ్యోతిరావు పూలే గారి ఆవిడే ఆదర్శం చెప్పాలండి. అలాంటి మహానుభావులు. అది ఈరోజు మనం కూడా ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మనం అంత కాదు కానీ ఎంతో కొంత ఈ సమాజానికి మేలు చేసి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా మన నాయకులు కానీ ప్రజలు కానీ పనిచేసి ముందుకెళ్లాలని, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజునండి జ్యోతిరావు పూలే కార్యక్రమం అండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తారండి. గత 5 సంవత్సరాలన్నీ నిర్లక్ష్యం చేశారండి. అది వాస్తవం అండి. చూసాను చాలా సందర్భాల్లో. మేము పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా చేసి పెట్టారు. ఈరోజు జ్యోతిరావు పూలే భవనం కట్టాలనుకున్నాం, భూమి కేటాయించాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఆ భూములన్నీ కబ్జా చేస్తారు. జ్యోతిరావు పూలే భవనం కట్టాలని కాకినాడలోనే అవన్నీ కబ్జాలు గురైపోయినాయి. ఈ రోజున అంత ఆదర్శంగా వెళ్ళాము. ఏదైనప్పుడు కూడా ఈ రోజున జ్యోతిరావు పూలే గారికి 199వ జయంతి ఘనంగా నివాళులు అర్పించారు. చెప్పారు.